Bhuvana TV. స్వాతంత్ర సమరయోధురాలు స్వర్గీయ కల్లూరు తులసమ్మ 114వ జయంతిని పురస్కరించుకుని బుధవారం తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని స్వర్గీయ తులసమ్మ విగ్రహానికి జీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మారోతు సీతారామయ్య, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శాఖమూరి తిమ్మానాయుడు ఆధ్వర్యంలో వృద్ధులకు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధురాలిగా, సంఘ శ్రేయోభిలాషిగా స్వర్గీయ తులసమ్మ సమాజానికి అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో పాలడుగు సురేంద్ర, కొడాలి పూర్ణచంద్రరావు, రాంబాబు, తులసమ్మ కుటుంబ సభ్యులు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు తులసమ్మ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆమె విగ్రహానికి పూలమాల సమర్పించి పేదలకు వస్త్రదానం, దుప్పట్లు, ఇతరములైనటువంటి అన్ని పేదలకు ఇవ్వటానికని నిర్ణయం తీసుకుని మన తిమ్మానాయుడు గారు, మరి అదేవిధంగా పెద్దలు విగ్రహదాత వీళ్ళందరూ కలిసి దీని కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలకి వస్త్రదానం చేయాలని. ఇది ఈరోజు ఎంతో మంచి రోజు. అంతేకాకుండా యావత్ ప్రపంచానికి కూడా క్రీస్తు పుట్టినరోజు, క్రిస్మస్ డే రోజునే ఆమె కూడా పుట్టడం నిజంగా యాదృచ్ఛికమైన ఎంతో పవిత్రమైన రోజుగా ఇది అందరూ భావించేటువంటి రోజు. ఈ రోజున ఆమెకి నివాళులర్పించి మేమందరం ఇక్కడ ఆమెని గౌరవించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మా పెదరావూరు ఆదపచ్చు కల్లూరి తులసమ్మ గారు మా ఊరిలో జన్మించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఆమె 114వ జయంతి సందర్భంగా ముందు తరాల వారికి కూడా ఆమె గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము పేదలకు అల్పాహారము, దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. దీనికి సహకరించిన మా గ్రామ పెద్దలందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. స్వాతంత్ర సమరయోధురాలు, దేశమే గర్వించదగ్గ గొప్ప మనిషి, ఆమెను ఆదర్శంగా తీసుకోవాల్సిన మనిషి. అట్లాంటి మనిషి మా ఊరిలో పుడతాం, ఆమె జన్మదిన జరుపుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా పేదలకి, నిరుపేదలకి, వృద్ధులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.